मेडीपल्ली पुलिस ने एक चोर को गिरफ्तार कर लिया। इसकी शिनाख्त 25 साल सुभान के तौर पर की गई है। पुलिस ने इसका रिमांड कर दिया। पुलिस ने कहा कि मुलजिम दिन में जोमेटो के डिलीवरी बॉय के तौर पर काम करता था और शाम में चोरी की वारदातें अंजाम दिया करता था। इसके कब्जे से मसरूखा माल बरामद कर लिया गया है। చాలా మంచిగా ఒక పని చేసి ఒక డేహెచ్పి అఫెండర్ ని పట్టుకున్నారు. ఇది నిన్న సాయంత్రం పిర్జాదిగూడ ఏరియాలో అఫెండర్ ని, వాళ్ళ పేరు మొహమ్మద్ సుబాన్ అని, 25 years ఏజ్, పని చేసేది జొమాటో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు. ఇక్కడ మన పిర్జాదిగూడ రామకృష్ణ నగర్ లో ఉంటారు. ఇది వీళ్ళు హిస్టరీ అని చూస్తే వీళ్ళు యాక్చువల్లీ ఒరిజినల్ మహబూబ్ నగర్ నుంచి ఒక 20 years బ్యాక్ ఇక్కడ హైదరాబాద్ కి వచ్చారు విత్ హిస్ ఫ్యామిలీ. ఇంటర్మీడియట్ దగ్గర చదివారు. అంత ఏం ఎడ్యుకేషన్ అంత ఆసక్తి లేదు. కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ కి చిన్న వయసు నుంచి అలవాటు అయింది. జువెనైల్ ఉండేటప్పుడే ఒక ఉప్పల్ పిఎస్ లో క్రైమ్ లో దొరికారు. అప్పుడు జువెనైల్ హౌస్ కి కూడా వెళ్ళారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి దెన్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి పెళ్లి కూడా అయింది. అప్పుడు పెళ్లి అప్పుడు కొంచెం లోను అప్పు అని తీసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. తర్వాత జొమాటో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు. పని చేసేటప్పుడు ఇక్కడ చాలా ఇంటికి వాళ్ళు ఈ డెలివరీకి చేసేటప్పుడు కొంత ఈ వర్కింగ్ హౌసెస్ లో, అంటే వేర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అబ్జర్వ్ చేస్తే తెలిసింది దట్ యూజువలీ స్పేర్ కి కొంత అక్కడే దగ్గర పెట్టుకుంటారు, ఇక్కడ పాట్ కిందనో ఏమో అక్కడ వాళ్ళు కొంచెం చూసుకున్నారు. సో వేర్ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ బయట పని చేస్తున్నారో ఆ ఇంట్లో వాళ్ళు డేహెచ్బి చేసేదానికి మొదలు పెట్టారు. అండ్ అంతా చక్కగా చేస్తారంటే అది ఆ డేహెచ్బి చేసిన తర్వాత హౌస్ లాక్ చేసి వెళ్ళిపోతున్నారు. సో యూజువలీ అక్కడ రిటర్న్ చేసిన తర్వాత అక్కడ హౌస్ బ్రేక్ కూడా ఉండదు, ఏమీ ఉండదు. సో వాళ్ళ భార్యాభర్తకి కూడా అప్పుడు అనిపిస్తుంది ఏమైంది అని. కూడా కొంత విషయాలు మనకి కంప్లైంట్స్ కూడా రాలేదు. ఇలాగే మనకి మేడిపల్లి పిఎస్లో ఇప్పటి వరకు 5 డేహెచ్బిస్ ఒఫెన్స్ నమోదం అయింది. మనకి లాస్ట్ 24th September 2022లో క్రైమ్ నంబర్ 1067 అండ్ 1070 27 September ఈ 2 క్రైమ్ జరిగినప్పుడు అప్పుడు వీ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. ఇన్స్పెక్టర్ మేడిపల్లి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ మల్కాజ్గిరి అండ్ డిఐ మేడిపల్లి ఒక టీమ్ చేసి ఇది పైన నిఘా పెట్టారు. అండ్ కొన్ని సీసీటీవీ కెమెరాస్ అబ్జర్వ్ చేస్తే నియర్ ద క్రైమ్ లొకేషన్ వాళ్ళకి తెలిసింది దట్ ఒక సస్పిషియస్గా మూవ్మెంట్ ఉంది ఒక పర్సన్ది.